హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త కార్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వచ్చేసరికి మామూలు కారు కాదు, అది ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో. ఇది వచ్చేసరికి క్లైంబింగ్ సర్వైవల్ కార్. అంటే మనకి గడ్డిలో అయినా, గ్రాస్లో అయినా, ఇసుకలో అయినా, రాళ్ళలో అయినా ఎక్కడైనా కార్ అయితే అద్భుతంగా వెళ్తుంది. సో దీనికి మనకి 3D లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకోటి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ టర్నింగ్. ఇంకొకటి విత్ లైట్స్. మొత్తం బ్యాటరీస్ 5 బ్యాటరీస్ దాకా ఉన్నాయి. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో చూస్తుంటేనే మర్చిపోతుంది కదా. దీనికి ఒక ఛార్జింగ్ USB కేబుల్ కూడా ఇచ్చాడు ఛార్జింగ్ చేయాలంటే. కార్ వచ్చేసరికి రెడ్ కలర్ చూసారు ఎలా ఉందో, గ్రీను, బ్లూ, రెడ్. సో ఇలాంటి కారు డ్రైవ్ చేయాలన్నదే అసలు మన కల కూడా. చాలామందికి ఎంతో ఇష్టమైన కారు ఈరోజు అయితే ఓపెన్ చేయబోతున్నాను అన్బాక్సింగ్. దీని కాస్ట్ దగ్గర 2000 రూపీస్. చూడండి ఇక్కడ మనకి 3+ ఏజెస్ అని ఇచ్చారు కదా, ఊరకు అలా ఇస్తాడు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. మన ఫీచర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో తెచ్చి చాలా రోజులు అవ్వడం వల్ల బాక్స్ అయితే ఇలా అయిపోయింది. సో మరి ఇంకా లేట్ చేయకుండా టాయ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. దేవుడి దయ వల్ల కారుకి ఏం కాకూడదు అన్న దేవుని కోరుకోండి. ఎందుకంటే 2000 పెట్టి కొన్నాను. 2000 చూసారా, తెచ్చి చాలా రోజులు అవడం వల్ల కారు మొత్తం ఎలా అయిపోయిందో. సో మనకి ఇంక ఇది పనికిరాదు. రిమోట్ చూసారా ఎంత అఫీషియల్గా ఉందో. వా, తిరిగిపోయింది. మామూలుగా లేదు గాయ్స్ రిమోట్. వావ్, కార్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ బ్యాటరీస్. మనకి కేబుల్ కూడా రావాలి. ఎస్, కేబుల్ దొరికేసింది. ఇంకేమున్నాయి దీంట్లో? ఏమి లేవు. చూసారు కదా, కేబుల్ మొత్తం వచ్చేసింది. కారు లోపల మొత్తం ఎలా డ్యామేజ్ అయిపోయింది. ఇది మనకైతే పనికిరాదు. సో దీన్ని పడేయడమే. ఒకసారి చూద్దాం. ఇది రిమోట్ ఇప్పుడు దాకా మీరు చూసుంటారు. ఇప్పుడు అంత బాగుంది రిమోట్, ఎక్సలెంట్గా ఉంది. దీనికి బ్యాటరీస్ కూడా ఇక్కడే ఆడో ఇచ్చుంటాడు కింద ఎద్దిగా. చెప్పే కదా, దీనికి 2 బ్యాటరీస్. రిమోట్కి వచ్చేసరికి, కారుకి వచ్చేసరికి లైటింగ్ అన్నాడు. ఇదిగోండి లైటింగ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, సైడ్కి ఇచ్చాడు లైటింగ్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడైనా వెళ్తుంది. ఎలా చెప్తుంది సార్? ఇదిగోండి స్ప్రింగ్ యాక్షన్, ఎక్కడైనా దీన్ని నడపవచ్చు. అంత బాగుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఒక్కసారి డ్రైవ్ చేద్దాం. కొత్త ఛార్జరు, అందుకే టాయ్ తెచ్చుకోగానే ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసి దాన్ని గట్టిగా వాడేసేయాలి. లేట్ చేస్తే ఏంటంటే ఇలా అయిపోద్ది మొత్తం. సిలుం బట్టి దేనికి పనికి రాకుండా 2000 వేస్ట్ అవుతాయి. ఎంతో ఇష్టంగా కొన్న కారు. చూసారా, ఇక దీనికి ఏమన్నా అయిందంటే దీనికి ఛార్జింగ్ పెట్టలేము. ఓకే, పర్ఫెక్ట్. వన్, 2. అసలు స్టైల్ చూసారు ఎలా ఉందో. వారే వా, లైట్ వెలిగింది చూసారా. ఆఫ్లో పెడదాం. కార్ బ్యాటరీస్ వేయాలి. కార్ బ్యాటరీస్ కాదు, ఛార్జింగ్. ఇదిగోండి ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ ఇచ్చాడు.